గారు. ధన్యవాదాలు అధ్యక్ష. విశ్వకర్మలకు సంబంధించినటువంటి అంశం మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఆ కుల వృత్తులు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష, అవి నిజంగా అన్ని రకాల కులాలకు అన్ని రకాల సేవలు చేసినటువంటి విశ్వకర్మల పరిస్థితి కొంచెం దీన పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ వడ్రంగి పనిచేసేటువంటి వాళ్ళ విషయంలో కానీ, లేకపోతే మన గోల్డ్ స్మిత్స్ కానీ, ఇట్లా ఈ 5 కర్మలు ఎవరైతే వాళ్ళకు ఆల్టర్నేట్గా కార్పొరేట్ కంపెనీలు రావడంతో వాళ్ళ వృత్తులన్నీ దెబ్బతిన్నాయి అధ్యక్ష. రెండో విషయం ఏంటంటే అధ్యక్ష, వాళ్ళ వృత్తులను కాపాడంలో రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఫెయిల్ అయిపోయినాయి అధ్యక్ష. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం అక్కడో ఈ కంచాలి, తర్వాత వడ్రంగి, తర్వాత ఈ ఔసలి, శిల్పి వీళ్ళందరూ ఉన్నారు అధ్యక్ష. వీళ్లకు ఎక్కడైతే ఇనాం భూములు ఉన్నాయో ఆ భూములను కేటాయించి వాళ్ళ షాప్స్ పెట్టుకోవడానికి, లేకపోతే ఇంకో కార్యక్రమాలు చేసుకోవడానికి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఏది ప్రచారంలో భాగంగా చెప్పింది అధ్యక్ష. ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళకి ఇస్తా అన్నటువంటి హామీలు, వాళ్ళకు నెరవేరుస్తా అన్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చాలి అధ్యక్ష. అలాగే విశ్వకర్మ కార్పొరేషన్ను ఏర్పాటు చేసి ఆ వర్గాలను, చాలా కింది స్థాయిలో ఉంటారు అధ్యక్ష వాళ్ళు, పాపం చాలా కష్టజీవులు, వాళ్ళకు ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక 1000 కోట్ల రూపాయలు ఆ కార్పొరేషన్ ద్వారా అందులోని వర్గాలకు ఖర్చు చేయాలని చెప్పి, అలాగే ఆ కుటుంబాల్లో ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళకు కూడా ఇక్కడ రైతు బీమా ఎట్లయితే ఇస్తూ ఉన్నామో విశ్వకర్మ బీమా లాంటిది కూడా ఒకటి పెట్టి ఆ పేదవాళ్ళని ఆదుకోవాలని చెప్పి తమరి ద్వారా రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. ప్రొఫెసర్ కోదండరామ్ గారు. అధ్యక్ష, సింగరేణిలో సుమారు 30,000 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. 2017 తర్వాత వాళ్ళ జీతభత్యాల సవరణ జరగలేదు. చాలా రెగ్యులర్ ఉద్యోగులకు వాళ్ళ ఉద్యోగుల జీతాలకు వీరి జీతాలకు మధ్యన విపరీతమైన వ్యత్యాసం ఉంది. ఇది దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆ కాంట్రాక్టు కార్మికుల జీతభత్యాల సవరణకు సత్వరమే చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుతున్నాను. ఓకే. కల్వకుంట్ల కవిత గారు. ధన్యవాదాలు అధ్యక్ష. స్పెషల్ మెన్షన్లో ముఖ్యమైన అంశాన్ని లేవనెత్తేటటువంటి అవకాశం ఇచ్చినందుకు. అధ్యక్ష, మన రాష్ట్రంలో ఇదివరకు మినీ అంగన్వాడీస్ అని ప్రత్యేకంగా అంగన్వాడీలు కాకుండా మినీ అంగన్వాడీస్ చిన్న హ్యామ్లెట్ లాంటి ప్రదేశాల్లో పెట్టేవాళ్ళు అధ్యక్ష. అట్లాంటి వాళ్ళు 4,500 అంగన్వాడీ సెంటర్స్ ఉంటే గత ప్రభుత్వంలో 2023 అక్టోబర్లో అధ్యక్ష, అంటే జస్ట్ బిఫోర్ 2 months బిఫోర్ ఎలక్షన్, ఒక జీవో తీసుకొచ్చి వారిని అప్గ్రేడ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత వారికి సంబంధించినటువంటి వేతనాన్ని కూడా 7,800 నుంచి 13,650 రూపాయలు పెంచుతూ కూడా నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. అయితే ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 2024 జనవరిలో ఆ సంబంధిత శాఖ మంత్రి గారు మరి అప్గ్రేడ్ చేస్తున్నాము, జీతం కూడా పెంచుతున్నామని చెప్పినారు అధ్యక్ష. చెప్పిన తర్వాత కరెక్ట్గా 4 నెలలు మాత్రమే అధ్యక్ష ఆ జీతం పెరిగిన జీతం వచ్చింది. అంటే జనవరిలో ఆ మంత్రి గారు సంతకం పెడితే అధ్యక్ష, ఫిబ్రవరి మంత్లో 13,660 వచ్చింది. తర్వాత మళ్ళీ మార్చ్ ఏప్రిల్లో పాత జీతమే 7,800, మళ్ళీ మే జూన్లో 13,660 వచ్చింది అధ్యక్ష. మళ్ళీ తర్వాత గత 10 నెలలుగా 7,800 వస్తుంది అధ్యక్ష. అంతేకాకుండా నిన్న మొన్న కూడా మనం చూసినాం అధ్యక్ష, ఈ ప్రభుత్వం చాలా గొప్పగా మేము ప్రతి ఒక్కరికి 1వ తారీఖే జీతం ఇస్తున్నామని చెప్తూ వచ్చారు అధ్యక్ష. కానీ ఇవాళ మనం మార్చి 17వ తేదీ ఈరోజు కూడా ఈ మినీ అంగన్వాడీలకు జీతాలు రాలేదు అధ్యక్ష. అంటే చిరు ఉద్యోగులకు ఒక పక్క రేషన్ కార్డులు తీసేస్తున్నారు అధ్యక్ష, ఇంకొక పక్క టైంకి జీతం ఇస్తలేరు. మరి ఇంకే ప్రభుత్వ పథకంలో కూడా వాళ్ళకి అవకాశం ఇస్తలేరు. ఏమన్నా అంటే మీ గవర్నమెంట్ ఉద్యోగం ఉంది కాబట్టి మీకేమి ఇవ్వమని చెప్తున్నారు. కాబట్టి ఈ వైఖరి సరైనది కాదు అధ్యక్ష. దీంతోపాటు తమరు తెలుసు అధ్యక్ష, తమరు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి వ్యక్తి, ఈ మినీ అంగన్వాడీ నిర్వహించేటటువంటి ఆ టీచర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళే పాలు కానీ, సన్నబియ్యం కానీ, గుడ్లు కానీ వీటన్నిటికి కూడా వాళ్ళే రెస్పాన్సిబుల్ ఉంటారు అధ్యక్ష. వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతున్నది, మేనేజ్మెంట్ సరిగ్గా లేదు, ఆ ఫుడ్ బిల్లు కూడా సరిగ్గా వస్తలేదు అధ్యక్ష. కాబట్టి దీని మీద తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. ఎవరినైతే మినీ అంగన్వాడీస్ని రెగ్యులర్ అంగన్వాడీస్ కింద అప్గ్రేడ్ చేసినామో వారికి రావాల్సినటువంటి జీతం 13,650 రూపాయలు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా అధ్యక్ష. తాతామరి గారు.